అరే మావాడు నన్ను పిచ్చి కుక్కని చూసినట్టు చూస్తాను రా. మీ వాడు చూస్తున్నాడు అంతే, మా వాడు అయితే నేను కనబడ్డా నాకు పిచ్చి కుక్కని తెంగినట్టు తెంగుతాను అడుగుతున్నావా? మేమేమన్నా ఏదైనా చేసి పైసలు గుద్దాలు చంపాయాలి రా. ఏమైనా బిజినెస్ చేద్దామా? నీతో బిజినెస్ అంటే ఉత్త పిచ్చలు గోదరట్టలే అనుమాన ప్లాన్ చూడక నేనేమైనా చేద్దాం అంటే నమ్మనే నమ్మవు. నీతో పని అంటే ఇగరం లేని దిల్లలిగినట్టు ఉంటది. నీకు ముఖం తెలియదు మొట్ట తెలియదు, నువ్వు ఏదో చేసి మొట్ట గుడిపోవాలని చూస్తావు. మీ అయ్య పేరు మీద ఉన్న ఆస్తిని కుదబెట్టి ఏమైనా చేద్దామారా? మరి కాకి గుద్ద అంత లేదురా, మా దామతే ఏమత్తాయి తాత పిచ్చలు కూడా. అదే మీ అమ్మినాం అనుకో బంగారు పిచ్చలే వస్తాయి తాతయ్య. వద్దులే, మా అయ్యకి ముచ్చట మాట్లాడినట్టు తెలితేనే గుండు చెక్కలేస్తాడు. ఏం చేద్దామంటావు మరి? మనోళ్ళు షాడ్ వేయడానికి పోరిని పట్టుకుని బాగా దూరం పోతురు గారా. వాళ్ళాడికి పోకుండా నువ్వు అంగపడతావేంది? రూపాయలు లేకుండా గుద్దల పైసలు వస్తాయిరా. దుబ్బోతుతారు లంచోడుగా చెప్పేది ఓయో కోసం 30 కిలోమీటర్లు పోతురుగా. 3 నిమిషాల పనికి 3000 కిలోమీటర్లు పోయినా తప్పలేదు. మనం విలేజ్ పోయో రెడీ చేద్దాం రా. గీడే కూడా వస్తారా, చెట్ల పొంట గుట్ల పొంట వేసుకుంటారు కానీ. వాడు జెట్ సెక్యూరిటీ ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది అని కూడా చెప్తాం. మరి రూమ్స్ వెళ్ళారా? పల్లెటూళ్ళలో రూములతో నింపని రా. దాన్ని షేర్ చూసి పెడదాం. ఎవడన్నా చూడాలి పోంగా. పోరాటం పొదలాడడం అని వీడియో వైరల్ దింగుతారా. అందుకే మన చింటుగాని చెరుకు చేయను ఉంది, అందులో పెడదాం. చింటుగాని పిలవద్దా? ఏ లంచోడు కాదు, వాడికి గుద్దలే గుడిసె కప్పాలంటాడు, అంత పెద్ద తలకాయ నొప్పి. మరి ఆడికి అత్తే వాడికి గుద్ద బతుకం 100% చెప్తున్నారు రాడు. ఇదేనా ప్లేసు? గుద్ద వాళ్ళకి యూడిని వేసుకుంటే స్వర్గమే. లోపలికి వచ్చినా మనకు కన్ను చూపు మేరలో కూడా ఏపడు కనవాడు. అందుకే ఇది సైడ్ చేసింది. అరే చింటుగానే అయ్యత్తేం చేద్దాం రా. రారులే వాళ్ళు తీర్థయాత్రలకేరు. మనల్ని ఆపేటోడే లేడన్నమాట. మన కామ గ్రూప్ లో ఓయో ఇన్ లోకల్ తక్కువ ధరకు అగ్గు అని పెడుతున్నా. అరే డిస్క్లైమర్ అని పెట్టి ప్రకృతికి దగ్గర ఉంటుందని పెట్టరా. పంటలు ఇవ్వని అసలు ఏం లేవా? 5 minutes later. ఓయో అని గ్రూప్ లో పెట్టి ఎక్కర్రా. నీకెందుకు పోగా, నువ్వు ఊరుకోతిగారా? నేను పోలేరా, అమ్ము నువ్వు డాడీ వేర్రు. ఏడన్నా చెప్పు ముందు. మీ చెరుకు చేనులోనే పెట్టినాం మీరు లేరని. ఆడ ఇడ కాదని నాకు గుద్ద కింద పెట్టిరా మంట. మా అయ్యకి తెలిసిందనుకో గుద్దలకెళ్ళి చేదుకుంటాడు అద్దరా మా కాడ. నీకు కూడా పైసలు ఇస్తాం, మీ అయ్యే లోపు తీసేస్తాం సరేనా? మరి పైసలు ఎంతరా? ఎంత? 500. వస్తున్నా నా పొలం పట్టుకొని. అరే గుద్ద వాళ్ళకుందిరా ఐడియా. ఉపాయం ఉపాసం అన్నాడు పెద్దోళ్ళు అట్టినే అన్నారా? నీకేంద్రా, నువ్వు ఎడారిలో కూడా ఇసుకమ్ముతావు. మీ అయ్య ఆడేమో తీర్థయాత్రలు అయితే నువ్వేమో తీరని యాత్రలు చేస్తున్నావు. అరే నేను లోపలికి పోతుండగా దెంగుతా పైసలు ఇవిరా. నా పొలంలో నన్నే పైసలు అడుగుతారు. దెంగేరా మీరు ఇన్ని పోయలేదు బియ్యలేదు. అరే వీళ్ళిద్దరు కలిసి ఉన్నది ఫోటో తీసినావు గారా, అది వీళ్ళు అయ్యకు పంపరా. కూలిచ్చి కుద్ద దెంగించుకున్నట్టుంది. నా చెల్లె నాతోనే పైసలు కట్టించుకుంటారు. డైలాగ్స్ దెంగగానే కూడా ముచ్చట. పైసలు ఇస్తావా దెంగితావు ఇన్నుంచలే. తీసుకో ఇక 1000 రూపాయలు ఇయ్యు. అగో అప్పుడు 500 అంటే ఇప్పుడు 1000 అంటున్నావు. నీ అవసరం, నువ్వు మళ్ళీ మనోనివి, అందుకే 1000 రూపాయలు. దెంగురా సపడేక. నా పని అయితే అయిపోయి మీ సంగతి చెప్తా. పీక్ నవ్వుతీ పిల్లాతులు. నీ టోకెన్ నెంబర్ 1 పోయిగా. టోకెన్ ఏందిరా? తెల్లారులు అంటే దెంగది, ఇక్కడ టైం అయిపోయినాక వెళ్ళే దెంగుడే. మేము ఏం పని చేసినా ప్రొఫెషనల్ గా చేస్తాం. నువ్వు ఈయనే సోదెంగినావు అనుకో, టైం అయిపోతుంది మరి. అరే మంచం లేదారా, గుచ్చుకోపోతున్నాయి. దెంగడు మింగడు గంగడు గాసం అన్నట్టు దెంగురా అంటే గుచ్చుతానే గిచ్చుతానే సో దెంగుతావు. 3 నిమిషాల పనికి నీకు మంచం దుప్పటాట. నీలంటాడు మింగలేక మంగళవారం అన్నాడట. నీకంత బాధగా ఉంటే నీ ప్లేస్ లో మేము పోతాం రా మరి. వద్దులే, దెంగటానికి కాతలడ్డావా? నా సావేదో నేను చత్తలే. అరే గిట్టు నాకు కూడా ఒకటి ఇరా. నిన్ను కీయరా ముసలి. అగో నాకెందుకు మీ పక్కింటి ఆంటీని చూడకుండా చూసినాను పెద్ద గొడవ దెంగుతీవిగా. దాన్ని చూస్తే దొడ్డి కూకున్నాడు కూడా లేవాడు, దాన్ని చూసినా నా ఇజ్జత్ మొత్తం తిత్తివి. పెద్ద మనసు చేసుకుని వదిలేయాలి అసలు ఈ టైంలో. నీకు అంగుత పిచ్చల బరువు అయితే నీకు ఎందుకురా పనులు ఇసండి. నేను ముసలినైనా మనసు పహారిలో గుర్రం లాంటిదిరా. ఆ గుర్రం తీసి నీకు గుద్దలు నొక్కితే పోయించాలి నువ్వు. మా ముసలి పంపు సెట్ కాడు ఉంది, అడిగి నేను దీన్ని పట్టుకుని పోలేను. దీన్ని మొగుడు ఊరికేండి, వాడు వచ్చేలోపు పని కానీ కొంచెం నా బాధ అర్థం చేసుకోరా. అయినా నువ్వు ఇంత ఓరి ఎత్తున్న ఓలు పెట్టినవరా మరి. ఇదే నాకు కొత్త అకౌంట్. ఓ ముసలి నా ముడ్డ, దీని విషయంలో నాగం తెంగింది. మా ముసలి దానికి మా ఇద్దరి మీద డౌట్ వచ్చింది, అందుకే నీ మీద నూకిన. ఈసారి వదిలేసి కొంచెం పుణ్యం కట్టుకోరా. ఊకులో పుణ్యం లేదు ఇంచెల్ దెంగే. నువ్వు పోలేదనుకో గుద్దలంతా గద్దలెక్క ఎగురుతావు మరి. అరే పిల్లగా కొంచెం అర్థం చేసుకోరా. ఇలానే తిరిగి ఎవడో కూడా కట్టేసి కళ్ళకేసి దెంగుతాడు చూడు. ఈ సంగతి తాగురా. పీకినవుతాయి పిల్లాతులు. ఏడిచావు కిత్తా గాని పైసలు ఎక్కువైతే మరి. సరే ఎంతనో చెప్పు జల్ది. గుర్రం అవతలేనట్టుందిగా. అలానే ఉంటే దీనికి ఈరోజు సుక్కలే. 2000. నువ్వు ఎక్కువ అనుకో 3000. 2000 దాయే మనం పోయి ఏదైనా పొదలో చేసుకుందాం. నువ్వైతే పట్టుకొని నేను మైక్ పట్టుకొని మొట్టలేని ముసలోడు కొత్త ముసలిదాన్ని పట్టుకుని పొదలకి ఏంటని అర్థపో. అరే నువ్వేంద్రా పిచ్చలు గోమారు పట్టినట్టు పట్టినవు. నేను ఇట్లా ముచ్చట ముసలిదానికి చెప్పిన అనుకో, మొన్న పిచ్చలకు దారం కట్టిందడగా.
ఈసారి పిచ్చర్ ఎక్కడ ఎత్తది. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకలేదు. ముసల్దానికి ఎందుకు పిల్లగా నా పింఛన్ పైసలు నీకే ఇస్తా. నిన్ను నమ్ముకుంటే బూడిదలు ఇచ్చా బోడబోడని ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టుకొని పింఛన్ పైసలు నాకే అని. ఏదోటి పోనీరా జల్దీ. నీ టోకెన్ నెంబర్ 4 ముసలి దున్నుపోయిగా. ముసలి ఎక్కువ ఆతృత పడకు. నైట్ అది నొత్తాంది ఇది నొత్తాంది అని అనుకో ముసలిని పిచ్చలు విసుకుద్ది. పిల్లాది పెద్దాదికి చెప్తాను చూడు. 60,000గా మేనేజ్ చేస్తాను. ఏం చేయాలో నాకు తెలియదా. ఓ లచ్చి ముసలోడు జాగ్రత్త. ఎక్కువ ఆయుసు పడి ఏమన్నా కాదు ఇక్కడ నువ్వే చూసుకో. పాయలు వచ్చి నీకు సుక్కలే. ఎవరు అది కొత్తగా ఉంది. కొత్త సరుకురా మన కోసం వచ్చిందంట. నాకద్దు కావాలంటే నువ్వు ముందైతే టోకెన్ ఇరా. లపాకి రాజా అని పెట్టేది ఉంటే రమ్య నీకు పేరు. నేను పోతున్నా ఇటు సైడు. అద్దు మీ ముసలోడు అటే పట్టుకుని వేయండి ఒకదాన్ని. మా ముసలోడా నేను గుద్దని కుక్కలు తెంగ నిన్న ఇటు కాళ్ళు నొత్తానే గుద్దని వస్తాను దాన్ని గుడ్డేని గులిగినట్టు గులిగిండు. తెల్లారితే మళ్ళీ మొదలు పెట్టిండు ఐడు. మీ ముసలోడు గుర్రం ఉరికినట్టు ఉరికిండు దాన్ని పట్టుకొని. రత్తాలా లేదంటే లచ్చ బుచ్చి కదా లచ్చిని పట్టుకొని వచ్చిండు. గట్టిదాన్నే పట్టిండుగా. ఇలానే తిరుగు నువ్వు కూడా మీ ముసలోని తీరే పూకి నాకిపోతావు. ముసలోడు ఆస్తి ఏకున్న అలవాట్లన్నీ ఇచ్చిండు. మరి ఇప్పుడు ఇటు సైడ్ పోవాలి. మీ తాత సైడే పోగానే కొంచెం దూరం అని పో. మా ముసలోడు చూడడారు అటు పోతే. మీ తాత సంసారి మరి నిన్ను చూసి ఫీల్ కావడానికి. నీ పనితనం చూసి గర్వపడతాడు పో. అంతే అంటవా. ఒడ్డకు మచ్చేసుకొని పుట్టినట్టున్నారు నువ్వు మీ తాత. నన్ను కొంచెం ఎక్కువ టైం ఉండనీరా పిలువకు జల్దీ. మొరిగే కుక్క కరవదట. నీది 2 నిమిషాల్లో అయిపోతుందని నాకు తెలుసు. నీ పిలువక ముందు నువ్వే దెంకత్తావు చూడు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకలేదు. నీ వల్ల ఉన్న మూడు కూడా తెంగిపాయే. సరే దెంగకి దెంగయించాలి. ఎప్పని చదువుతాను సావ దెంగుతాను. పోతున్న ఎడుతావుకి ఎడు పోట్టోడా. ఓ లచ్చి ఆపే సత్తనే. అయ్యేది నీకు కదా నాకే. లచ్చి లే. ఓ లచ్చే ముసలోడు చచ్చితట్టున్నాడు ఆపే. నాకు పింఛన్ పైసలు కూడా ఇవ్వాలి బతకనియ్యే అన్ని. అందరికి ముందే చెప్తున్న పందులు బొరినట్టు బొర్రకుర్రి పొలమోడు వచ్చి భయపడగిల్లా. డింపుల్గా బొరుకుంటా మీ తాత గుద్దలు కోరేగా. కొంచెం దూరం పోయి చస్తే ఏమైతుందిరా. ఓ లంజుడికి ఇంకా 10 మంది కింద పడతాడు రా. 1-2 టోకెన్లు బయటికి రారు. ఇక మీ టైం అయిపోయింది. మీ దున్నుడు ఆపితే కొత్త కాపురాలు లోపలికి వస్తాయి. మీరు ఇట్లా బయటికి రాలేదనుకో పంపాని చేత గుద్దలు మొత్తం తడిసి మోపడైతాయి. ఓ లంజుడికి మేము కూడా ఉన్నారా లోపల.